హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇషాంత్ రెడ్డి ఛానల్. మన అంగన్వాడీలో వచ్చేటువంటి బాలామృతంతో ఇంట్లోనే సింపుల్గా టేస్టీగా రొట్టెలు ఎలా చేసుకోవాలో ఇప్పుడైతే చూసేద్దాం. 1 కప్ ఆఫ్ బాలామృతానికి హాఫ్ కప్ ఆఫ్ గోధుమ పిండి అయితే యాడ్ చేస్తున్నాను. కప్ ఆఫ్ వాటర్ తీసుకొని పిండిని అయితే అంతా ముద్దలా అయ్యేటట్టు కలిపి పెట్టుకుంటున్నాను. పిండి అయితే పర్ఫెక్ట్ షేప్లో అయితే ముద్ద అయితే వచ్చేసింది. ఇదైతే ఒక 10 మినిట్స్ మాత్రం నానపెడదామండి. మనం పక్కన పెట్టి మూత పెట్టేద్దామండి. 10 మినిట్స్ నాననిద్దాం. 10 మినిట్స్ తర్వాత అయితే మూత తీసి చూద్దాం. పిండి అయితే చాలా మెత్తగా బాగా వచ్చింది. అంతా ఒకసారి మిక్స్ చేసుకుందాం. క్లాత్ మీద అయితే రొట్టెలు చేద్దాం. ఇందుకోసం ఒక క్లాత్ తీసుకొని వాటర్లో తడిపేసి వాటర్ అన్ని పిండేసి ఈ క్లాత్ మీద అయితే రొట్టె చేద్దాం. షేప్ అవుట్ అయితే బాగా వస్తుంది. ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి పిండిని అయితే తీసుకుందాం. ఒక ముద్దగా చిన్న ముద్ద బాల్ చేసి తీసుకొని ఇందులో అయితే రొట్టెనైతే ప్రిపేర్ చేద్దాం. పిండితో ఇలా నేనైతే సెకండ్ టైం చేస్తున్నాను. ఫస్ట్ టైం అయితే చాలా బాగున్నాయి. మీకు కూడా యూజ్ అవుతుందని వీడియో అయితే తీస్తున్నాను. మీ ఇంట్లో కూడా ఈ పిండి ఉంటే ఇలా ట్రై చేసి చూడండి. పిల్లలు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా తింటారు. చాలా అంటే చాలా బాగున్నాయి. హెల్త్కి అయితే చాలా మంచిది. పిల్లలకి పోషకాలు చాలా బాగా అందుతాయి ఈ పిండిలో. తడి క్లాత్ తీసుకోవడం వల్ల షేప్ అవుట్ చూసారా బాగా వస్తుంది. అందుకనే తడి క్లాత్ తీసుకోమని చెప్పాను. ఫస్ట్ టైం ఈ పిండితో రొట్టెలు చేసే వాళ్ళైతే ఇలాగే ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగా వస్తాయి. పిండిని అయితే ఇలా ఒత్తేసుకున్నాను. రొట్టె షేప్లో అయితే వచ్చేసింది. ఇప్పుడు ఒక పెండం అయితే తీసుకొని పొయ్యి మీద పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత మనం ముందుగా ఒత్తి పెట్టుకున్నటువంటి రొట్టెనైతే మీడియం ఫ్లేమ్ మీద చేసుకోండి. ఎక్కువగా కాలకుండా ఉంటుంది. మీరు రొట్టెని కొంచెం మెత్తగా తినాలనుకుంటే లైట్గా కాల్చుకోండి. క్రిస్పీగా కావాలంటే కొంచెం ఎక్కువసేపు కాల్చుకోండి. కానీ మీడియం ఫ్లేమ్ మీదే కాల్చండి. గ్యాస్ మీడియం ఫ్లేమ్ మీద పెట్టి రెండు పక్కల అటు ఇటు బాగా మంచిగా కాల్చుకుందామండి. రొట్టెనైతే రెండు వైపులా అటు ఇటు తిప్పుకుంటూ మనం రొట్టెనైతే కాల్చుకుందామండి. ఒకే వైపు అలా ఉంచినా కూడా మాడిపోతుంది. ఇప్పుడు నేనైతే దీన్ని చెక్ చేస్తున్నాను. ఈ వైపు అయితే కాలింది బాగానే అనిపిస్తుంది నాకు. రొట్టె అయితే పర్ఫెక్ట్గా రెండు వైపులా కాలేలోపు వేరే రొట్టెనైతే మనం ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు రెండో రొట్టె ప్రిపేర్ చేసుకోవడానికి కూడా మనం ముందుగా తీసుకున్న క్లాత్ని మళ్ళీ వాటర్లో తడిపేసి ఒకసారి పిండేసి తీసుకుంటే రొట్టె అనేది మళ్ళీ పర్ఫెక్ట్ షేప్లో వస్తుంది. అలా ఎన్ని రొట్టెలు చేసినా కూడా ప్రతిసారి కూడా క్లాత్ని తడుపుతూ అయితే ఉందామండి. మా ఇంట్లో అయితే రొట్టెని కొంచెం క్రిస్పీగా ఇష్టపడుతున్నారు. అందుకని కొంచెం ఎక్కువగా కాలుస్తున్నారు. మీరు క్రిస్పీగా తినాలంటే ఇలా కాల్చుకోండి. లేదా కొంచెం మెత్తగా తినాలనుకుంటే కొంచెం తక్కువ కాల్చుకోండి. ఈ రొట్టెలు అయితే టేస్ట్ వేరే లెవెల్ చెప్పొచ్చు గాయస్. చాలా అంటే చాలా బాగున్నాయి. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చాయో కామెంట్లో తప్పకుండా చెప్పండి.